ఇక్ష్వాకు వంశము మనువు. మానవులకు మొదటి ప్రభు మనువు. ఆయన వేద విజ్ఞానము నుండి మానవుల నిత్య జీవితమునకు ప్రభుత్వ పరిపాలనకు కావలసిన అంశములన్నింటినీ సంగ్రహించి ధర్మశాస్త్రమును మానవులకు అనుగ్రహించెను. ఆయన అయోధ్యను రాజధానిగా చేసుకుని పరిపాలన ఆరంభించినప్పుడు ప్రపంచమునందెచ్చటనో మరి ఒక ప్రభుత్వము కానీ వేరొక ధర్మశాస్త్రము కానీ లేవు. అందువలన మనువు యొక్క ప్రభుత్వాధికారము సకల ప్రపంచమునకు సకల మానవులకు సంబంధించి ఉండెను. మనుధర్మశాస్త్రమును నిర్మించినప్పుడు భారతీయుల విషయమే కాక సకల మానవుల యొక్క శ్రేయస్సును దృష్టి ఉంచుకొనెను. అందువలన మనుస్మృతి భారతీయులకు మాత్రమే పరిమితము కాదు, అది సకల మానవులకు అనుసరణీయమైన సార్వజనీయ ధర్మ గ్రంథము. కావున ఆదిరాజైన మనువుతో ఆరంభమైన ఇక్ష్వాకు వంశము ప్రపంచంలోని సకల దేశముల ఎందలి మానవుల అభ్యుదయమును శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పరిపాలనను కొనసాగించెను. ప్రజాపతి అయిన మనువుతో ఆరంభమైన ఇక్ష్వాకు వంశము రాజులకు అందరికన్నా ముందుగా సమస్తమైన ఈ భూమి సొంతమై ఉండెను. కాలక్రమమున కొత్త రాజవంశములు ప్రబలి ఆయా దేశములలో ప్రభుత్వములు ఏర్పడినప్పుడు కూడా ఆ రాజులందరూ ధర్మ పరిపాలనము జరుపుతున్నారా లేదా అని విచారించుచు అధార్మికులను నిగ్రహించి ధార్మికులను ప్రోత్సహించి ఆయా దేశములలో ప్రజలకు ధర్మపాలనము సమకూర్చినట్టు చేయు అధికారమును బాధ్యతను ఇక్ష్వాకు వంశీయులే వహించుచుండిరి. దశరథుని వంటి దుర్బలులైన రాజులు అయోధ్యలో పరిపాలకులైనప్పుడు ఆ బాధ్యతను అధికారమును కొందరు రాజులు అనగా వాలి రావణుడు స్వీకరించిరి. వారు అధర్మయుక్తముగా వ్యవహరించునందున రాముడు అధికారమును ఉపయోగించి వాలికి రావణునికి తగిన శిక్షను విధించి కపిరాజ్యమునకు సుగ్రీవుని, లంకారం నగరమునకు విభీషణుని రాజుగా చేసి ధర్మమును నిలబెట్టెను. ఈ ఛానల్ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదములు.